ఒకటి తలిస్తే మ్యూజిక్ డైరెక్టర్ మరొకటి తలిచాడు అనే సామెత ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వినిపిస్తుంది. నిజానికి ఇవి వినిపించకూడదు. విన్నారు అంటే అవుట్పుట్ పై ప్రభావం పడుతుంది అని అర్థం. ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ అనిపించుకుంటున్న దేవర విషయంలో ఇదే వినిపిస్తోంది. అందుకే దేవర పోస్ట్పోన్ కావడం ఖాయమనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనే కాక మరో విషయంలోనూ దేవరకు పెద్ద షాక్ తగలబోతోందంటున్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ 5 ఏళ్లలో చేసింది 2 సినిమాలే. ఈ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడానికి దూకుడు పెంచాడు. కానీ అతని దూకుడును మ్యాచ్ చేసేలా ఈ సినిమా అవుట్పుట్ రావడం లేదు అనే టాక్ వినిపిస్తోంది. అసలు దేవర వాయిదా పడుతోందనే వార్తలు ఎందుకు వచ్చాయి? వాటికి బలం ఏంటి? దేవర యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. జాన్వీ కపూర్ నటిస్తోన్న ఈ మూవీపై ఎన్టీఆర్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. RRR తో వచ్చిన పాన్ ఇండియన్ హీరో ఇమేజ్ ను ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని నమ్ముతున్నాడు. ఇటు ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమలోనూ అదే వినిపిస్తోంది. 2018 లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్ చేసింది RRR మాత్రమే. ఇప్పటికీ 6 ఏళ్లు కావస్తోంది. ఇటు ఇతర హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే RRR తో ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా ఓ క్రేజ్ వచ్చింది. అతని టాలెంట్ అందరికీ తెలిసింది. దాన్ని తన ఇమేజ్ గా మార్చుకుని రేంజ్ పెంచుకోవాలనే కాస్త ఆలస్యమైన దేవరతో వస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. మొదట ఒకే పాట అనుకున్నా, తర్వాత 2 భాగాలు అని అనౌన్స్ చేశారు. అయితే ఈ ఫస్ట్ పార్ట్ ను పూర్తి చేసి తర్వాత వార్ 2తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనేదే ఎన్టీఆర్ ఆలోచన. నిజానికి దేవర షూటింగ్ ను డిసెంబర్ వరకు పూర్తి చేస్తారు అని భావించారు. కాస్త ఆలస్యమైంది. ఇప్పటి వరకు హీరోయిన్ కు సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరణ కాలేదట. అయితే ఈ మూవీలో హీరోయిన్ది కేవలం నామమాత్రపు పాత్రే అని చెబుతున్నారు. అంటే సింపుల్ గా పాటలకే పరిమితం చేస్తారంటున్నారు. ఈ టైంలో సడన్ గా సినిమా వాయిదా పడిందనే వార్తలు ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అయితే ఇవి రూమర్సా లేక నిజంగానే అందుకు బలమైన కారణాలున్నాయా అంటే ఉన్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న సైఫ్ అలీ ఖాన్ కు ఓ మేజర్ సర్జరీ జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే 1 నెల రోజుల పాటు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారట. దీంతో షూటింగ్ లేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇప్పటి వరకు ఒక్క పాట కూడా ఇవ్వలేదని టాక్. మామూలుగానే తను ఇచ్చినప్పుడే సంగీతం తీసుకోవాలని డిమాండ్ పెడతాడు అనిరుద్. కానీ పెద్ద హీరో, పెద్ద దర్శకుడు కాబట్టి వీరికి ఇన్ టైంలోనే మ్యూజిక్ ఇస్తాడు అనుకుంటే వీళ్లకు లేట్ చేస్తున్నాడు. ఈ 2 కారణాల వల్ల అనుకున్న టైంలో దేవరాను విడుదల చేయడం సాధ్యం కాదేమో అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. అదే ఈ మూవీ వాయిదా పడుతుంది అనే వార్తలు రావడానికి కారణమైంది. మరి నిజంగానే వీళ్ళు ఏప్రిల్ 5న వస్తారా లేక ఈ రూమర్స్ ని నిజం చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా అనిరుద్ లాంటి సంగీత దర్శకులపై పూర్తిగా డిపెండ్ అయితే కూడా కష్టమే అని మరోసారి ప్రూవ్ అయింది.